సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజలు కట్టే ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే ఖర్చు చేసే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేశామని, గతంలో మహిళలందరికీ డ్వాక్రా పథకం కింద మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కృష్ణానదిలో నీరు లేకపోవడం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేతకానితనం వల్లనే నేడు కృష్ణానదిలో ఈ రోజు నీరు లేకుండా పోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి దోచుకున్నాడని, కానీ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ రాష్ట్ర సంపద, ఈ రాష్ట్ర వనరులు అన్ని ప్రజలకి చెందేటట్టుగా చేసే కార్యక్రమమే ఈనాటి ప్రజాపాలనను కూడా మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ చిన్న సమయాన్ని నేను ఉపయోగించుకున్నాను. దయచేసి నేను చెప్పినటువంటి అంశాన్ని, ప్రతి అంశాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి పోడు భూములకు సంబంధించి కూడా ఆ చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉండి ఆ చట్టాన్ని తీసుకొచ్చిన చట్టాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేశాం. దురదృష్టం గత 10 సంవత్సరాల పాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చెందాల్సిన భూములు, పంచాల్సిన భూములు, పంచిన భూములు అన్నింటి కూడా ఎరుక్కు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినటువంటి వైరాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం రాగానే ముందుగా ధరణి మీద కమిటీ వేశాం. ఆ కమిటీ ద్వారా మొత్తం ఎంక్వైరీ నడుస్తోంది. కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో భూములు పేదలు పంచినటువంటి భూములకి వాళ్ళకి సంబంధించిన హక్కులు ఆ పాస్బుక్ ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతామని, అట్లాగే ఫారెస్ట్ యాక్ట్ సంబంధించిన పోడు భూములు సంబంధించిన నిర్ణయాన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తాం. సాగు చేసుకునే పోడు భూములు సంబంధించినట్టు వాళ్ళందరికీ తప్పనిసరిగా న్యాయం చేస్తాం. ఇప్పటికే మేము ఫారెస్ట్ అధికారులకు కూడా చెప్పాం, పోడు భూములు వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళ జోలికి ప్రభుత్వం చెప్పాం, వాళ్ళ పట్టాలు ఇవ్వబోతున్నాం అని కూడా చెప్పాం. మీరందరూ చాలా సంతోషంగా ఉండాలనేదే ఈనాటి ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం. అందరూ బాగుండాలి, అందరూ అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్ర సంపద అంతా అందరికీ చెందాలనేదే మా అందరి లక్ష్యం అని చెప్పి అందరికీ సవినయంగా మనం చేస్తూ, అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలియదు, నాగార్జున సాగర్ డ్యామ్ ఇక్కడ కదా అక్కడ కట్టాలి అని మాట్లాడదా. ఈ డ్యాము 65,000 కాలే, వాళ్ళు పెట్టే కాళేశ్వరం 3 ఏళ్ళు ఉండిపోయింది. హుజూర్నగర్ 2 సార్లు వచ్చినా, గోదావరి వచ్చినా నాగార్జున సాగర్ డ్యామ్ నిలవల గురించి మాట్లాడే పెద్ద మనిషి, వాళ్ళకి కట్టిన డ్యామ్ ఏ విషయం మంత్రి కదా, అది మొత్తం మేడిగడ్డ కృష్ణా నదీ జలాలపై కూడా, ఈ రోజు కృష్ణా నదీ జలాలపై కూడా గత ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలు, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోషి వల్లనే మన కృష్ణా నదికి నీళ్ళు తగ్గినాయి. శ్రీశైలం పై నుంచే వాళ్ళు పోతిరెడ్డి పాలు ఇంటిగ్రేటర్ నుంచి, సంగమేశ్వర లిఫ్ట్ నుంచి ప్రతిరోజు 9-10 టీఎంసీలు అదనపు నీళ్లు తీసుకుపోతున్నారు. అంటే కృష్ణా నదీ జలాల్లో టీఆర్ఎస్ నిర్వాహకం వల్ల, నిర్లక్ష్యం వల్ల, కాన్స్పిరసీ వల్ల, చాతకాంతం వల్ల మరి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకి, ప్రజలకి అన్యాయం జరిగే విషయాన్ని మరోమారు మనం చేస్తున్నాం. మన ప్రియాంక గాంధీ గారి చేతుల మీదుగా చేవెళ్లలో ప్రారంభించుకుంటున్నాం. అది ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు, అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయల వరకు. ఒక్కటే అడుగుతున్న కేసీఆర్ గారిని, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. మోడీ గారు 500 సిలిండర్ 1000 రూపాయలు 1200 చేస్తే పేదవాళ్లకు మళ్ళా కట్టెపోయే దిక్కునుంటే ఎప్పుడైనా తగ్గియాలని ఆలోచన వచ్చిందా కేసీఆర్ నీకు? ఎప్పుడైనా కరెంటు బిల్లు పేదలకు ఉచితంగా ఇవ్వాలని వచ్చిందా? 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ ప్రతి మనిషి మీద 2 రోజులు అప్పు చేసి ఇవాళ మీ కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది. ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు మా ఫైనాన్స్ మినిస్టర్, మా పేద ఇంతమంది పేదల దగ్గరికి వచ్చే కార్యక్రమాలు మన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ సొరంగ మార్గం వస్తే నల్గొండ జిల్లాకు 5 లక్షల ఎకరాల నీళ్లు వస్తుందని చెప్పి వారు తెలుసుకొని మాతో 2 సార్లు రివ్యూ పెట్టి
త్వరలోనే 2,000 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి సొరంగ మార్గాన్ని ఒక 2 సంవత్సరాల్లో మన మంత్రి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి చేయబోతున్నారు. కానీ ఇంకా రాష్ట్రంలో మిగిలిపోయిన ప్రాజెక్టుల మీద కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు రివ్యూ తీవ్రంగా పనిచేస్తున్నాం. గతంలో ఎట్లుండే ముఖ్యమంత్రి దగ్గర పోవాలంటే హోమ్ మినిస్టర్ మన్నదలు వేయాలంటే ఆయన ఉండే ఆయన కారు లోపలికి పోతే హోం గార్డు 120 స్పీడ్లో ఎంకెలా ఉంటుంది. హోమ్ మినిస్టర్ హోం గార్డు దగ్గర ఉంటుంది ప్రగతి భవన్కి వెళ్ళి. ఇవాళ మా ప్రగతి భవన్ లో పొద్దున బట్టల దగ్గరికి పోతే అప్పటికే పొద్దున 8 గంటలకి 10,000 మంది ఉన్నారు అక్కడ. మనకి ఎన్ని నీళ్లు అవకాశం ఉంటే అన్ని నీళ్లు తీసుకునే విధంగా మీరు పట్టి విక్రమార్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యే ఆర్ఎంపీ మంత్రి కూడా మహిళలు సార్ ఆటో విలేజ్ నుంచి సార్